ఎలోన్గా ఉన్నప్పుడు ఏం ఫీల్ అవుతుంటావు మరి? ఎలోన్గా ఉన్నా అనుకుంటా కాదు కానీ ఎలోన్గా ఏం ఫీల్ అవుతాం. హాస్టల్లో ఉన్నారు కదా అందరు, హాస్టల్ ఆంటీ వాచ్మెన్ అందరూ ఉంటారు కదా, ఇంకెలోన్గా ఏముంది. హాస్టల్ అంటే వాచ్మెన్తో ఏం మాట్లాడతావు మరి? ఏం మాట్లాడితే ఏమో, ఇంకా గర్ల్స్ హాస్టల్ కదా, ఏం మాట్లాడతాం. వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటూ మాట్లాడుతూ వాళ్ళే హ్యాపీగా ఉంటారు, మాకే కష్టాలు ఉంటాయన్నీ. ఎలోన్గా ఉన్నప్పుడు అంటే ఏం ఆలోచిస్తా, అసలు నా జీవితం ఏంటి, ఏం చేస్తున్నా, అసలు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అసలు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి లాస్ట్గా సరే ఏం చేసినా ఏం కాదు కానీ పడుకుని పోతా. ఏం చేసినా ఏం మారదని పడుకుని పోతా. ఓకే. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా బెస్టీగా, అంటే నీకు ఏ ఆపద వచ్చినా కూడా షేర్ చేసుకోవడానికి? బెస్టీ హైదరాబాద్కి వచ్చాక ఒక అమ్మాయి అలేఖ్య అని, నాకన్నా పెద్దది అక్క, అలేఖ్య అక్క అంట. సో నాకు ఏడుపు వచ్చినా, కోపం వచ్చినా, నాకు ఏమైనా అనిపించినా, ఒకవేళ నేను మనీ అడగాలి ఇంకా తప్పదంటే తననే అడుగుతా. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి తిరగాలంటే తనతో తిరుగుతా, వేరే వాళ్ళతో తిరగను అంత ఎక్కువ. చిన్న చెప్పులు కొనుక్కోనా, సాక్స్ కొనుక్కోనన్నా తనతోనే వెళ్తా. ఫోన్ చేసి ఇద్దరం లొకేషన్ పెట్టుకొని కలిసి తిరుగుతూ ఉంటాం. ఇంకా హైదరాబాద్ వచ్చిన కొత్తలో అంటే ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, అంటే ఎవరు చీట్ చేసేవాళ్ళు, ఎవరు ఫ్రెండ్స్, ఎవరు మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని తెలియదు. ఎందుకంటే స్టార్టింగ్ లో చాలా ఫేమ్ అయిపోయావు కదా, ఎవరు ఎందుకు వస్తున్నారో అని తెలియదు. ఆ టైంలో ఎలా ఉండే రిసీవింగ్ కానీ, ఆ టైంలో బ్యాక్ ఎండ్లో చేసేవి కానీ? అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు అందరు గుర్తుపట్టేవాళ్ళు, ఏ హాయ్ అని కానీ. నేను ఎక్కువ కలవను, హాయ్ అంటే హాయ్ అంట కానీ వెళ్ళి మొత్తం మాట్లాడి కలవను. అంటే పేరు వచ్చిందని కాదు కానీ ముందు నుంచే నేను ఇంట్రోవర్ట్. కెమెరా ఇంట్రోవర్ట్. ఓకే. కెమెరా ఉంటే ఏదో ఎంటర్టైన్ చేస్తాను కానీ ఓకే పెద్దగా వెళ్ళి పెంట మీద రాసేసింది మన మీద పడిద్ది అన్నట్టు అందరి మీద రాయేసుకొని వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు నాతో వచ్చి కొంచెం నా మైండ్ సెట్ కలుస్తుంది అంటేనే నేను వాళ్ళతో ఎక్కువగా మాట్లాడతాను. నమ్మను ఎవరిని ఎక్కువ. ఎవరు మోసం చేయాలి ఇప్పటిదాకా? నన్ను ఎవడు చేస్తాడు, నేను నమ్మనుగా. ఫస్ట్ నమ్మినట్టు నటిస్తాను నేను. ఇప్పుడు ఎవరైనా నాకు ఇది కాదు శ్రీ విద్య, నువ్వు ఇది చెయ్యి, నీకు చాలా మంచిదంటే ఎస్ కరెక్ట్ ఆబ్వియస్లీ అంటే తర్వాత బొక్కలే వదిలేస్తాను. కానీ చాలా మెచ్యూర్ మైండ్ సెట్ ఉంది నీది. అవును, అందుకే కదా ఇంత దూరం వచ్చాను. లేకపోతే ఇప్పుడు విజయవాడలోనే ఉండేదాన్నిగా. ఓకే. అంటే నమ్మను, నమ్మితే ఏం చేస్తాం, నమ్మడానికి వాళ్ళు ఎవరో తెలియదు, మనం ఎవరు తెలియదు. పెళ్ళెప్పుడు? పెళ్ళ ఇంకా 20 ఏళ్ళే, 20 years. చూడాలి మా మమ్మీ షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్ ఎవరినో తీసుకొస్తే వాళ్ళని. మమ్మీ అయితే మీ ఇష్టం అమ్మ, మేము షారుఖ్ ఖాన్ వచ్చినా చేస్తాము, మహేష్ బాబు వచ్చినా చేస్తాము, వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళు వస్తారు అలా అని కాదు. కానీ మా అమ్మ ఒక ఆఫర్ ఇచ్చింది, మీరు ఎవరినన్నా ఇష్టపడి ఇంకా తప్పదు చేసుకుంటా అంటే చేసుకోండి, మంచోడైతే మీ జీవితం బాగుండేది, చెడ్డోడైనా నీ జీవితమే నాశనం అయింది, నేను ఆపను అంది. మా అమ్మ అంత ఆఫర్ ఇచ్చినా కూడా ఎవరు లవ్ చేయట్లా, అదేంటో నా బాధ. మా అమ్మ యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఎవరు లవ్ చేయట్లా, నేను చేయట్లా. అవునా? నీకెవరు నచ్చలే అబ్బాయిలు ఇప్పటిదాకా? నేను హాయ్ హలో అంటాను కానీ మరీ లవ్ దాకా వెళ్ళాను. మా అమ్మ గుర్తొస్తుంది, అమ్మో కోసి కారం పెడుతుంది ఎందుకని. ఇప్పుడే అన్నావు కదా మమ్మీ యాక్సెప్ట్ చేస్తుంది. అలానే ఉంటుంది. మా అమ్మ దగ్గర నా ఫోన్పే, నా ఇన్స్టాగ్రామ్ అన్నీ మా మమ్మీ దగ్గరే ఉంటాయి. నాకు ఏ కామెంట్స్ వచ్చినా కూడా మా అమ్మ చదువుతుంది కూర్చొని. అవునా? నా రీల్స్ మా అమ్మకి దొంగ అకౌంట్ ఉంది ఇన్స్టాలో. దొంగ అకౌంటా? అంటే నాకు తెలియదు ఆ అకౌంట్ ఏదో, అది కూడా నా పేరు మీదే పెట్టుకుంది, నాకు తెలియకూడదని. అందులో చూస్తూ ఉంటుంది నేను ఏ రీల్స్ చేస్తున్నా, ఎవరితో చేస్తున్నా, ఏ కామెంట్స్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, నేను ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నా అన్నీ చూస్తుంది. సో నేను ఎవరితో అబ్బాయితో రీల్స్ చేయాలన్నా నేను భయపడతాను.